కడప జిల్లా నందలూరు మండలంలో భూ కబ్జాదారులు పెరిగిపోయారు. విచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైకాపా ఎంపీ అయినటువంటి రఘునాథ్ రెడ్డి గారు, అట్లాగే నందలూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, సాక్షాత్తు రఘునాథ్ రెడ్డి పేరు మీదనే దాదాపు 3 ఎకరాల భూమి ఉంది డీకేటీ. అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసింది. రఘునాథ్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భూమి చింతలకుంట A2A 3 ఎకరాల భూమిని అసైన్మెంట్ ఇలా డీకేటీ భూమి అసైన్మెంట్ ఇవ్వకుండా దొంగ అసైన్మెంట్ కమిటీ పేరు పెట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని అనుభవించారు. పేదలకు ఇవ్వాల్సిన భూములు అయ్యాయి, నిరుపేదలకు ఇవ్వాల్సిన భూములు నందలూరు మండలంలో మేడా కుటుంబం విచ్చలవిడిగా దోచుకునింది. దాదాపు 15 ఏళ్ళుగా వాళ్ళదే అధికారం, వాళ్లకు ఎదురులేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దాదాపు 112 ఎకరాలను ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. దానికి మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోతా ఉన్నారు, ఈ భూములు స్టే చేయమని చెప్పి. ఎంత దారుణం అండి! పేద ప్రజలకు ఇవ్వాల్సిన భూముల్ని ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా దాని మీద మీరు హైకోర్టుకు పోతారా? ఎంత మాత్రం మీకు ఆడ 1000 కోట్లు ఉండొచ్చు. పేద ప్రజలకంటే ఇవ్వాల్సింది ఏదో మీరు మా దానకరులు సోరకరులు అంటున్నారు కదా, మీరు ఏదైతే మీరు